ఫ్యూచర్ అయిపోయింది. ఒక నెల 2 నెలలు అవుతుంది. ఉమ్, హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసి గతం ఇప్పుడు ఒక ట్రాప్ చేసి, ఒక దొంగల ట్రాప్ చేసినట్టు చేసి, ఆ దొంగల ఆ మాయలో పడిపోయి ఆమె వెళ్ళిపోయింది. ఉమ్. అసలు ఆమెకు వయసు ఎంత ఉన్నది? 18 సంవత్సరాల 3 నెలలు కలిసింది అంతే. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల 3 నెలలే ఆమె వయసు. మేజర్ అని చెప్పి ఆమె దండలు మార్చుకొని పోయి పోలీస్ స్టేషన్లో మేజర్ అని అంటే మేజర్ అయింది. 18 సంవత్సరం 3 నెలలకు మేజర్ అయిందా? ఉమ్, సరే, ఆమె మేజర్ అయింది కావచ్చు. మరి భవిష్యత్తు ఎట్లా? ఆమెకు ఎంత నీకేమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఉందా? ఏముంది? నీకేమన్నా వృత్తి పనులు వచ్చా? నాకైతే అసలు నాకు మాట్లాడడానికే ఇష్టం అనిపించలేదు, చెప్పడానికి బాధ, అంటే నా గుండె అట్లా పగిలిపోయి ఉన్నది. ఉమ్, కొందరు అంటే ప్రేమ వివాహాల వ్యతిరేకమా? ప్రేమ వివాహాలు చేసుకోకూడదా? నేను వ్యతిరేకం కాదు, చేసుకోకూడదు కాదు, చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఉన్నత స్థితికి అయినాక చేసుకోవాలి, ఉమ్, ఉన్నత స్థితిలో పొందాలి. ఎట్లా? ఎడ్యుకేషన్ అయినా ఆర్థిక నిల్వలు, ఆర్థికంగా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక మంచి లక్షణంగా ఆర్థికంగా సంపాదించుకొని చేసుకోండి, సంతోషం. ఇరు వర్గాల కుటుంబ సభ్యులతోటి సంప్రదించండి. సమాజంలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సమాజంలో మీలాంటి మీడియా ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఉమ్, చాలా మంది ఉన్నారు ఉమ్, చెప్పడానికి, మోటివేషన్ చేయండి. మోటివేషన్ కేంద్రాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళండి. ఉమ్. ఒక పూలదండలు మార్చుకొని ఏదో చేసి పోలీస్ స్టేషన్కి మేము లగన్ చేసుకున్నాము అని అంటే ఇప్పుడు ఏంది? అంటే 4 సంవత్సరాల లవ్ అంటున్నారు మరి వాళ్ళది. 4 సంవత్సరాల లవ్ ఎట్లయితుందండి? 4 సంవత్సరాల లవ్. ఆమె చదువుకున్నది 10వ తరగతి. 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 10వ తరగతి, 4 సంవత్సరాలు స్టార్ట్. 10వ తరగతి కరోనా పీరియడ్ అయినా అప్పుడు. ఉమ్, ఇక బయటకు ఎక్కడ వెళ్ళినాం? సమాజం, ప్రపంచం మొత్తం కరోనా పీరియడ్ అయినా. ఉమ్, అవును. సరే, 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ ఎందుకు ఇస్తాం మేము? అది కూడా లేదు. మా ఇంటి చుట్టూ ఎక్కడ తిరగడా? వాడు నా ఇంటి పక్క కూడా, నా ఇంటి ముందటోడా? ఈ వాడు గల్లోడే కాదు కదా వాడు. ఉమ్, ఇదే ఊరోడు కదా. ఈ ఊరోడైతే నా ఇంట్లోకి వస్తాడా? నా బిడ్డ బయటకు ఉంది ఎట్లా మాట్లాడుతుంది? ఉమ్, బయటకు పోయి మాట్లాడుకునే సందర్భాలు ఉండాలి కదా వాళ్ళకైతే. అటువంటి సందర్భాలు లేవు కదా. ఉమ్, కరోనా పీరియడ్ అయిపోయినాక కాలేజ్ చేయాలి. కాలేజ్ ఏంటంటే కరీంనగర్లో వేసిన, కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ వేసిన, గర్ల్స్ కాలేజ్, అది హాస్టలే, మళ్ళీ అది కూడా ఉమ్, రెసిడెన్షియల్ అయితే హాస్టలే వేసిన. మరి అందులో నన్ను కూడా రానియరు పర్మిషన్ లేని. నా కుటుంబ సభ్యులు 3కే పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు. ఉమ్, మరి ఆమె ఎప్పుడు మాట్లాడింది? ఎక్కడ మాట్లాడింది? ఫోన్లో మాట్లాడి ట్రాప్ చేసుకుంటా, ఇవన్నీ మాయ మాటలు చెప్పుకుంటా, ఆడపిల్లలను ఇట్లా 4 సంవత్సరాలు ఉండి వెంట పడుకుంటే ఇట్లా ట్రాప్ చేసుకొని చివరికి మేజర్ అయింది. ఒక నెల రోజులు, ఒక్కరోజు మేజర్ అయింది అని చెప్పేసి దండలు మార్చి ఈ తతంగాలు చేసుకుంటే ఈ సమాజం ఇప్పుడు ఇట్లా తయారవుతుంది. తల్లిదండ్రులు గోసపెట్టుడు. ఉమ్, ఇదే సమాజంలోకి ఇట్లా తయారు చేస్తారా? మీరు ఇట్లా తయారవుతారు, రౌడీలు తయారవుతారా? ఉమ్, గంజాయి రాక్కుంటారు, అర్ధరాత్రి 12 గంటల తిరుక్కుంటా, రోడ్ల మీద, చౌరస్తాల మీద తిరుక్కుంటా. ఇదే మీరు చేసేది. సరే, ఆ అబ్బాయి అయినా, నా ఆవేదనతో చెప్తున్నా, సరే, ఆ అబ్బాయి అయినా మా అమ్మాయిని అడిగిన, మా అమ్మాయిన మరి ఏం చేస్తాడంటే తనకు 4 రకాలుగా సమాధానాలు చెప్తా ఉంటుంది. తనకే తెలియదు మరి ఏం చేస్తాడు. సరే, ఊర్లో ఉన్న సమాజంలో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. వాడు ఇక్కడ ఊర్లో ఆవారా తిరుగుతాడు అంటారు కొందరు, మేము వాడు ఎక్కడో జీతం చేస్తాడు అని కొందరు అంటారు, ఏం తెలియదు. మరి అసలు టోన్కి నేను ఏ రకంగా, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఏ రకంగా నేను తృప్తి చెందుతా? అదే నా ఆవేదనతోటే నేను ఫ్లెక్సీ కట్టుకున్నా. నా బిడ్డ నన్ను సంప్రదించకుండా, డాడీ మరి ఇది కావాలని కోరితే నేను ఇచ్చటోనే కావచ్చు. అదే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నేను ఈ వ్యక్తిని నేను ప్రేమించిన, పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి ఎప్పుడు ఒప్పుకుంటా? నీ ఎడ్యుకేషన్ లైఫ్ అయినాక నీకు ఒక సర్టిఫికేట్, డిగ్రీస్, మమ్మల్ని మేము కాక నీకు ఒక జీవితాన్ని ఇచ్చేది ఒక చదువు. అది చదువు అయినాకనే కదా నీకు ఉపయోగపడేది. ఈ 16-17 ఏళ్లకు లవ్ చేసినా లగ్గం చేసుకుంటా అంటే ఒప్పుకుంటారు? ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు ఏ మెచ్యూరిటీ వచ్చిందని ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు అది 18 నెలలు 3 నెలలు ఈ మెచ్యూరిటీ అయిపోయింది కానీ లగ్గం చేసుకుంటావా? లగ్గం చేసుకున్నాక ఏం చేస్తావు? నువ్వు కాపురం చేస్తావు. నీకు ఏడాదికి పిల్ల కొడితే ఎట్లా నీ భవిష్యత్తు? ఇదేనా అనేది? అంటే మీరు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు కదా, సో ఈ సమాజం ఏమనుకుంటుందని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే తనకు పెళ్ళి సమాజము తనకు పెళ్ళయింది, చేసుకున్నది కావచ్చు, సమాజంలో మేజర్ అయిందని అని అంటారు కావచ్చు, సరే వెళ్ళిపోయింది కావచ్చు. నాకు అవన్నీ కాదు. ఒక తండ్రికి ఆవేదన, నా బాధ గది వెళ్ళిపుచ్చుకున్నా అంతే తప్పించి నాకు ఏ ఉద్దేశం లేదు. నా గుండెల మీద నన్ను చంపి వెళ్ళిపోయింది నా కూతురు. నా కూతురు చనిపోయింది అనే విషయము మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏ రకంగా చెప్పుకోవాలి? నా కూతురు లేదని ఇప్పుడు ఎవరైనా నచ్చి నీ కూతురు లేదంటే, నేను కాలేజీ నుంచి ఫోన్లు వస్తుంటాయి నాకు. ఇప్పుడు కాలేజీ నుండి వస్తే మీ పాప అటెండ్ కాలేదు అని చెప్పి ఫోన్ వస్తుంటది. మరి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే సమాజంలో నా బాధను వెలుగుచ్చుకున్నా అంతే నేను. అంటే వాళ్ళు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే తను ఎప్పుడు మీతో చెప్పలేదా పలానా వ్యక్తితో? అంటే తన ఫోన్స్ కూడా ఎప్పుడు మీరు చూడడం కానీ
ఇలాంటివి ఏమి? ఇది ఎప్పుడంటే నాకు అక్టోబర్లో తెలిసింది ఆమె ఫోన్ చాట్. అసలు ఆమె వాస్తవంగా ఫోన్ లో మాట్లాడేది ఇన్స్టాగ్రామ్ వైట్ చాటింగ్ చేసినట్టుగా తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్టు తెలిసింది. చాటింగ్ లేనిది ఆమె కూడా అసలు రెస్పాండ్ కాలే. వాస్తవికంగా వాడు కోసుకుంటున్నా అని బెదిరించిండు, బ్లాక్ మెయిల్. నేను చచ్చిపోతా ఇప్పుడు, నేను ఇప్పుడు చచ్చిపోతాను, నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిల్ చేసిండు. బ్లాక్ మెయిల్ చేసుడుతో నేను ఓకే అన్న డాడీ, ఓకే అన్నా కూడా ఇప్పటి వరకు నేను కాంటాక్ట్ కాలేదు, నేను కలవలేదు డాడీ అని చెప్పి నాతో చెప్పింది. సరే నాని, నువ్వు కాలువలే అన్నావు కదా, ఓకే సంతోషం. ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో, 4 years. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ ఇది. నువ్వు అసలు నువ్వు కాలేజ్ అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు కాలేజీలోకి పోయింది 3 నెలలు. నువ్వు ఫస్ట్ ఇయరే కాబట్టి ఫస్ట్ నువ్వు చదువు మీద దృష్టి పెట్టుకో. ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటా. రేపు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా, నీకు ఏ మెసేజ్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇ. నాకు అంటూ సమాజంలో ఒక పెద్ద మనుషులు ఉన్నారు, వాడకట్ల వాళ్ళని సంప్రదించి వాడిని ఏ రకంగా చేయాలో నేను చేస్తా. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అమ్మాయి అని చెప్పిన. సరే డాడీ అని అన్నది. నాకు నమ్మకం కలగాలంటే నా ఇష్టదైవమైన శివుని మీద ప్రమాణం చేయించుకున్నా, గుళ్ళకు తీసుకుపోయి. ముందు ఆ రోజున ఆ సందర్భంలో తీసుకుపోయి శివలింగం మీద నేను శివ పూజ చేసుకుంటా, ఎక్కువ శాతం అభిషేకం చేసి ప్రమాణం చేసుకున్నా. అటువంటి చెయ్య డాడీ అన్నది చెప్పేసింది. వచ్చి నాకు ఇంటికి వచ్చినాక నా మీద ప్రమాణం చేయించుకున్నా. ఇంకా ఎటువంటి ఆలోచన చెయ్య డాడీ, నేను చదువుకుంటా, మంచిగా చదువుకుంటానండి. దానికి కూడా నేను, ఎందుకంటే తనకు ఇంకో కొంచెం చిన్న తెలియాలి, ఎందుకంటే ఈ ప్రమాణాలు భీమాలు కానీ తనతో రైటింగ్ లో కూడా రాయించుకున్నా ఉన్నది. రైటింగ్ లో కూడా రాయించుకున్నా. ఎటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి ఓపెన్ చెయ్య, నేను ఇదివరకు కాంటాక్ట్ చేసిన అతనితోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్ కానీ నేను చదువు మీద దృష్టి పెడతా అని కూడా రాసిచ్చింది నాకు. ఇక అంతకంటే బిడ్డను ఇంకా అనుమానిస్తానా, నేను ఇంకా చెప్తానా, ఎవరికైనా చెప్పి తన విలువను తీసేస్తానా? అది తప్పు కాదనా? అది తండ్రిగా చెప్పిన, నా బాధ్యత ప్రకారం మంచిగా మీదమ్మా అని చెప్పేసి అప్పుడు ఏం చేసిన అంటే వేరే ఫోన్ నంబర్ ఉండే, ఆ ఫోన్ నంబర్ తీసేసిన, కొత్త ఫోన్ కొనిచ్చిన, కొత్త నెంబర్ ఇచ్చిన, పంపించిన కాలేజ్కి చదువుకో అని చెప్పి పంపించిన. చదువుకున్నాక వాడు ఇప్పుడు నా ఇంటి చుట్టే నాకు దొంగలు తిరిగినట్టు తిరిగారు. నా ఇంటి చుట్టే వానికి సంబంధించిన దోస్తుగాళ్ళు, అర్ధరాత్రికి తిరిగే దోస్తుగాళ్ళు నా ఇంటి చుట్టూ తిరుగుకుంటూ నా అమ్మాయి ఫోన్ నంబర్ ట్రాప్ చేసి మళ్ళీ ఫోన్ చేసి బెదిరించుడు ప్లానింగ్ ఏమో చేసినట్టున్నాడు. అమ్మాయిని టార్చర్ అనుభవించింది నా అమ్మాయి. ఎందుకంటే ఆ కాలేజీలో బయటకు వెళ్ళే అవకాశాలు లేవు. నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళ వార్డెన్ కూడా చాలా మంచి ఆమె. నాకు ఫోన్ చేసినాకనే బయటకు పంపుతా అంటది, నువ్వు వచ్చినాకనే పంపుతానంటది. మంచిగా ఉంది నా కాలేజ్. కానీ ఇంత ఘోరం జరుగుతా నేను ఊహించుకోలేదు, కళలో కూడా ఊహించుకోలేదు నేను. వాడు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టిండు, 100% టార్చర్ పెట్టిండు అమ్మాయిని. వాడు అవారగాడు. వాడికి ఒక సరే వాడు ఇప్పటికైనా సర్టిఫికేట్ చూపించమనండి. వాడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వాడు ఎంత శాలరీ ఉన్నది, అమ్మాయికి చూపించాడు. అమ్మాయికి కూడా ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ట్రాప్ చేసిండు, కథం అయిపోయింది. సమాజంలో మేము లగ్గం చేసుకున్నామని 100 మందికి ఫోటోలు పంపిండు. మరి అది కన్న తండ్రికి బాధ అనిపించదా? వీళ్ళు ఇప్పుడు సమాజం అంటే ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా సంతోషం, అది సమాజం. మరి నేను చేసింది తప్ప ఇది? నేను చెప్పుకోవడం, నా తండ్రికి ఆవేదన చెప్పుకోవడం తప్ప ఇది? వాడు చేసింది కరెక్ట్. ఫోటోలు పెట్టి మేము లగ్గం చేసుకున్నాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము మంచిగా చేసింది, వాళ్ళు చేసింది రైటు. అదేంటి మేజర్ అయింటూ చేసుకున్నాం. మేము 18 సంవత్సరాలు 3 నెలలకు మేజర్ అవుతారా? ఎట్లా చదువుకుంటావు నువ్వు? ఎవరు చదివియాలా నీకు? వాని ఆస్తుపాస్తులు ఏంటి? ఎవరైనా తల్లిదండ్రులు ఆలోచన చేసేది ఇదే కదా, ఇంకేమైనా చెప్తారా? ఇంత ఘోరమా? ఇంత వ్యవస్థ నాశనం చేస్తారా సమాజంలో? ఇంతగానో దొంగలు తిరుగుతా అంటారు అమ్మాయిల ట్రాప్ చేయడానికి చుట్టూ, అమ్మాయిల చుట్టూ. ఇప్పటికి కూడా 10వ తరగతి అమ్మాయిని ట్రాప్ చేయాలి, స్కూళ్ళ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇట్లనే 4 ఏళ్ళు అమ్మాయి లవ్ చేసినాం అనేది ఇదే చేసుడు. స్కూళ్ళ చుట్టూ తిరుగుకుంటా అమ్మాయిలను 10వ తరగతి అమ్మాయిలను చూసుకుంటా ట్రాప్ చేసుడు. అంటే ఊరికి సంబంధించిన ఊరి కాదు, ఇది రాష్ట్రంలోకి అట్లా ఉన్నదని అనుకుంటా. ఇప్పుడు నా ఆవేదన తెలిసింది, కానీ ఎంతో మంది ఆవేదనలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు నా ఇంటి వాడకట్ల ఇట్లాంటి 4 జరిగినాయి. ఒక అమ్మాయిది ఇక్కడ నా ఇంటి దగ్గరేనే. వాడి ఇంటి పేరు ఒకటే, అమ్మాయి ఇంటి పేరు ఒకటే. ఇంటి పేరు ఒకటే అయినోడు ఏమవుతారు? అదన్నా చెల్లెలు అవుతారు. అది లగ్గం చేసుకుంటారా? అది ఎంత సమాజం, సిగ్గు సమాజం. దీన్ని ప్రేమ పెళ్లిలని పోస్ట్ చేస్తే దానికి సంతోషం అని అనుకుంటారా? ఇంకా దాని తల్లిదండ్రులు ప్రోత్సహించరు. మరి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మరి సంప్రదించా? ఎంత బాధ ఉండాలి? ఇగో ఈ ఆవేదనతోటే నేను పెట్టుకున్నా, నేను అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రేమ వాళ్ళకు నేను కూడా తృప్తే. కానీ బీటెక్ అయిపోయినాక, కంప్లీట్ అయిపోయినాక నీ జాబ్ తెచ్చుకో. అతనికి ఏదో నీకంటే ఉన్నత జాబ్ తెచ్చుకొని
చూపెట్టు నాకు. నేను కాదు, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పో, నేను వస్తున్నాను, పిలిపించుకో. ఓకే అని అంట నేను. అటు దొంగను ట్రాప్ చేసి నువ్వు ట్రాప్లో పడిపోతే ఏంది నీ భవిష్యత్తు? అమ్మాయి ఎప్పుడు పోయింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఇక్కడ హాస్టల్ నుంచే బయటకు వెళ్ళిందా? హాస్టల్ నుంచి వెళ్ళలే, మా ఇంటికి వచ్చింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది, శనివారం నాడు ఉన్నది, ఆదివారం 11 గంటలకు మేము బయటకు వెళ్ళాం. వేరే పని మీద మా భార్య భర్తలు ఇద్దరం బయటకు వెళ్ళాం. 11:30కు బయటకు వెళ్ళింది. అందులో మెసేజ్ కూడా ఉంది తన ఫోన్కు. ఒక పిక్ ఉంటే చాలు, నువ్వు తొందరగా రా, మీ అమ్మా నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది, తొందరగా రా అని మెసేజ్ ఉంది 11:18 మేము వచ్చినాక అమ్మాయి చూస్తే కనబడతలే, ఎటువైంది అని చూసేసరికి మెసేజ్ చూసరికి ఆ నెంబరు. మా వాళ్ళతోటి, మా భార్యతోటి 18 సార్లు కంటిన్యూషన్ గా ఫోన్ కొట్టిస్తూనే ఉన్నా వాళ్ళ నెంబర్కి. అమ్మాయి ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది, మా ఇంట్లోనే పెట్టిపోయింది. మా వాళ్ళ నెంబర్ తోటి 18 సార్లు నెంబర్ కొట్టిస్తూనే ఉన్నా. మరి వాడు లేవట్టడా? మరి తల్లిదండ్రులు ఆవేదన చూసుకోవా? ఇదేనా సమాజంలో నువ్వు చేసే పని? దండలు వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోతే అయిపోయింది, అలాగమైందా? మరి మేము ఫోన్ చేసినాం కదా, మేము వాడికే చేసినాం కదా, మరి మేము ఇట్లా లగేజ్ చేసుకుంటాం. నాతో ఎందుకను నువ్వు? ఇంత దొంగలు ఊరి మీద సమాజంలో ఊర కుక్కలాగా ఆడపిల్లలను ట్రాప్ చేసుకుంటుంటే ఎట్లా? నేను అబ్బాయిలో వ్యతిరేకం కాదు, పెళ్లిళ్ళకి ఇట్లా ప్రేమ పెళ్లిళ్ళకి వ్యతిరేకం కాదు, ఉన్నత స్థితిలోకి అయినాక చేసుకోండి అని అంటున్నా నేను. ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇట్లా దొంగలు అమ్మాయిని జీవితం ఇప్పుడైనా తెలుసుకోండి మీరు. ఆ అబ్బాయి ఎటువంటి వాడు, మీరు పోయి తెలుసుకోండి. వాడి అబ్బాయి ఎటువంటి వాడు, వాని స్థితిగతులు ఏంటి, వాని ఆస్తిపాస్తులు ఏంటి, వాని గుణగణాలు ఏంటి, మరి అమ్మాయిని ఏ రకంగా పోషించగలుగుతాడు మీరు తెలుసుకోండి. నా ఆవేదన గది. సో పెళ్ళైందని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను చెప్తున్నా 11-20 నిమిషాలు మేము ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ పోయినాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చినాక నేనేం చేయాలి? నా గుండెలో చనిపోయినాక అమ్మాయిని నా అమ్మాయి కాదు, నా ఇంట్లో నుండి అడుగు పెట్టి బయటకు పోయిన అమ్మాయి, నా అట్లా వచ్చిన అమ్మాయి నా అమ్మాయి అవుతుంది. నువ్వు తాళి కట్టుకున్నాక నా అమ్మాయి ఎక్కడిది? ఇప్పుడు మీరు అననే బట్టి ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నది అబ్బాయితో అన్నాక నా అమ్మాయి అవుతుంది. ఇప్పుడు నా అమ్మాయి కాదు, ఇక నా అమ్మాయి చనిపోయింది, నా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే చనిపోయింది. నా ఆవేదన గది. నువ్వు రా, నువ్వు ఎట్లా బయటకు పోయినావో నువ్వు అట్లా, నేను చదివించుకుంటా, సంతోషంగా చూసుకుంటా, నీకు నచ్చినోనే ఏమన్నా చేస్తా నేను. నీకు ఉద్యోగం సంపాదించుకో, నీ టాలెంట్ చూపెట్టు, వాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి చూపెట్టు, నేను చేస్తా. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసిరా మళ్ళీ మీకు వాళ్ళు? కలవలే వాళ్ళు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ డే నాడు మేము పోయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మేము పోయినాం. పోతే నేను కాలు మొక్కిన మా పాపకు, అమ్మ వద్దు నాన్న, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు, నువ్వు ఫస్ట్ చదువుకున్నాక నీ లైఫ్ ఎట్లా అంటే అట్లా. నేను నా నేను ఒక సేటు దగ్గర ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది చేస్తే మీకు నష్టం. తన దగ్గర నువ్వు ఎంత చదువు అయిపోయినాక తన దగ్గరకో, నేను ఇతను ఇబ్బంది చేసుకుంటా అంటున్నాగా, నాకు ఆ అబ్బాయి నెయ్యి అన్నాను. మా సేటు నాకు చెప్తే నేను పెళ్లి చేస్తాను. నేను ఆ రకం కూడా చెప్పి నేను కాలు మొక్కిన, కనికరం లేదు. వాడు మాయ చేసిండు. వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట, వానికి 3 అక్కయ్య వెళ్ళాట. ఇదే లవ్ ట్రాప్లు, వాళ్ళు అట్లే చేసుకున్నారు, లవ్ ట్రాప్లు. వాని అయ్యే ఏం పని చేస్తాడో తెలియదు. వీడు అవారా ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాయి పని. ఇట్లాంటి 4-5 ఇట్లా ఉన్నాయి, ఇంకా జరుగుతాయి అని చెప్పి ఇంకా చెప్తా అంటారు, భయపెట్టిస్తారు. ఆ భయంలోనే నాకు ఆవేదన వచ్చింది ఒక తండ్రిగా. అరే ఇంకా అమ్మాయిలను చెడగొట్టే సమాజం తయారవుతుందా అని. సరే నా జీవితం ఏదో, నా బిడ్డ జీవితం ఇట్లా అయింది, నేను ఎక్కువ రోజులు బతుకుతానా నాకు ఆశ కూడా కనబడతలేదు. నాకు ఆశ కనబడతలేదు, ఎందుకంటే నాకు గుండె దండిపోయింది. నాకు ఆశ కనబడతలేదు నాకు. అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే, కనుకరం లేదు. మాకు ఇంటిల్లి బాధ పోయినాం, దండం పెట్టినాం, కాలు మొక్కేటట్టు చేసుకున్నాం. సరే నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది, ఒక 4 రోజులు నువ్వు రా, మా ఇంటికి రా, నీకున్న ఏం సమస్యలు ఉన్నాయి మాకు చెప్పు, నీ సమస్యలు మేము తీరుస్తాం, తీర్చినాక నీ ఇష్టం ఉన్న లైఫ్ ఏం చేస్తావో చేసుకో అని కూడా చెప్పినాం. ఆయన రాను నేను అని ఉంటుంది. గౌరవనీయుల సిఐ సార్ కూడా పాపం ఆయన ఒక తండ్రి పాత్ర పోషించిండు. సిరిసిల్ల సిఐ సార్ తండ్రి పాత్ర, ఒక డ్రెస్ లేకపోతే ఆయన కూడా కన్నీళ్ళు వస్తుండే. ఎంతో ఓపికతోటి తండ్రి పాత్ర పోషించినట్టు చేసి మమ్మలను అక్కడ మాట్లాడించినా కూడా కనికరం రాలే, అంత మాయ చేసిండు అమ్మాయిని వాడు.
ఆడ దొంగ. నిజంగా చెప్పాలంటే నా అమ్మాయి చనిపోయే స్థితికి వస్తుందని నాకు ఆ నమ్మకం అట్లా అనిపిస్తుంది, ఆవేదన వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా పోషిస్తాడు వాడు. వాడు అందరు చెప్తారు, వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు చెప్తారు, ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు. లైవ్ లో కనబడాలి కదా, ఏం చేసినా చెప్పుడు మాటలు నడవయి, లైవ్ లో కనబడాలి. సరే కాలమే నిర్ణయిస్తుంది కదా, చూస్తా, నేను కూడా చూస్తా ఏ రకంగా బతుకుతారు. నాకంటూ ఉన్న స్థితిగా బతకాలి, నేను కోరుకున్న ఉన్న స్థితిగా బతుకుతా అంటే నాకు కూడా సంతోషమే. కానీ నా అమ్మాయి అయితే చనిపోయింది. ఇప్పుడు నా అమ్మాయి లేదు నాకు, నా మనసులా నా గుండెలా చనిపోయింది నా అమ్మాయి. తను మిమ్మల్ని చూసినప్పుడు కూడా లేదు, భయం లేదు, భయం లేదు, అస్సలే లేదు. నేను రాను, తండ్రి యొక్క ప్రేమ కూడా లేదు, నేను రాను అని అంటారు. ఎట్లా ఇక నేను నా ఆవేదన ఉండద్దు, ఇక ఏం చేయాలి నేను అప్పుడు? నా బాధ ఉండదా? అందరూ అంటారు ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు అదేం, మరి ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎవరికి చెప్పుకొని బాధపడాలి? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? ఇట్లా మాట్లాడతారు, నేను చేసుకోవద్దా అని అంటున్నా. నేను నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. అదే కదా నా బాధ. వాడు ఒక 4 రోజులు 4 సంవత్సరాలు అని మాట్లాడు, 4 సంవత్సరాలు తను మాట్లాడుతున్నవి. ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్లు ఉన్నారు కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి. లేకపోతే 3 నెలల నుంచి అని అంటే ఎవరైనా కొడతా అంటారు. ఏంది నీకు ఇది పిచ్చి పని అని ఎవరైనా కూడా 4 సంవత్సరాలు ఏమో చేసిరు కావచ్చు, ఏమో అయింది కావచ్చు, అనేది ఊహలు అనుకుంటారా అని. ఈ ట్రాప్ కదా, ఇది అంతా ట్రాప్ అంటున్నాయి కదా. నేను 100% ట్రాప్ చేసింది అమ్మాయిని. ఇప్పుడు నేను ఎప్పుడేమైనా అన్నాను అంటే ఆమెను పిలుచుకొని అడగండి, మరి మేము 4 సంవత్సరాలు పేమెంట్ చేయాలంటే నువ్వు ఇక్కడ కర్నార్ హాస్టల్లో అయినావు, ఆల్ఫోర్స్లో అయినావు అంటే హాస్టల్లో పిలిపించుకున్నాను. వాళ్ళు రానిచ్చారా కాలేజీ వాళ్ళు నిన్ను అతన్ని? మరి నేను వాళ్ళ మీద కేసు వేయాలా ఇట్లా రానిస్తారా అని? 4 సంవత్సరాలట అమ్మాయి, మరి నా దగ్గర అయితే లేదు, మీ హాస్టల్లోనే ఉన్నది, మరి వీడు వచ్చిండట, మీరు ఎట్లా రానిచ్చారని చెప్పి వాళ్ళ మీద కేసు వేయాలా? ఇట్లా దొంగల ఒక వ్యవస్థను సంస్థను నా బదనాం చేసినట్టు ఎట్లా చెప్తారు? ఇంకోటి ఈ సమాజంలో కూడా ఒక క్వశ్చన్ అంటూ వస్తుంది, ఎందుకంటే 4 సంవత్సరాలు లవ్ చేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాయి క్వశ్చన్. మైనర్ లవ్ చేసుకుంటారు తప్పు కదా? మైనర్ ఆమె మైనర్ 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు 3 నెలలు ఆమె ఇప్పుడు వయసు. మైనర్ నువ్వు ట్రాప్ చేసి లవ్ చేసాం తప్పు కదా ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు? ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన 4 సంవత్సరాలు అంటే ఇదే సమాజంలో పోలేదు. ఇప్పుడు వెయ్యండి 4 సంవత్సరాలు అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసినవు రాని, మైనర్ ఎట్లా ట్రాప్ చేసినవు రాని, మరి ఇది తప్పు కదా? మేజర్ అయింది పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు, 4 సంవత్సరాలు అని చెప్తున్నారు, మరి మైనర్ కదా ఆమె? అప్పుడు మైనర్ ఎట్లా ట్రాప్ చేస్తున్నావు? ఇదే సమాజం ఇదే వ్యవస్థ, మరి వాళ్ళని లోపడేరు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. ఇది నా ఆవేదన, అందుకే నేను ఆ రకంగా పెట్టుకున్నాను. నేను అంటే తను స్వయంగా ఇంట్లో నుంచే బయటికి వెళ్ళింది, తను ఆల్రెడీ లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి దీనికి మీరేమంటారు? ఏం చేస్తున్నారంటే మేము తల్లిదండ్రులకు అమ్మాయి జీవితాన్ని కాపాడాలని మేము చూసుకున్నాము. 10 మందికి చెప్పుకొని తిరుగుతారు ఏంది ఇవన్నీ? ఎవరు చెప్పుకుంటున్నారు? అమ్మాయి భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇట్లా చేస్తే అవుతుంది అని ఊకుంటారు ఏంది? అది కాదు. అందుకే నాకు తండ్రి చనిపోయిండు అన్నట్టుగా నాకు అమ్మాయి చనిపోయింది. నా గుండెలు పలిగిపోయినాయి. ఇప్పటికి కూడా నా భవిష్యత్తు నాకు అనేది లేదు. నాకు ఒక వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం కూడా ఇష్టం అనిపిస్తలేదు. నా కుటుంబము ఎందుకంటే నా సొంటిది ఇంకా తల్లిదండ్రులు రాకూడదని నేను కోరుకుంటాను అంతే. ఇంకా వేరే అంటే తను ఎప్పుడు ఏం చెప్తుండేది మీకు? అదైతే ఇదైతే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, తన గోల్స్ కానీ ఏం చెప్తుండే? లేదు, మంచి సిన్సియర్ తను, చాలా సిన్సియర్, ఎవరితోటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏ రకంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చదువుకుంటుంది. మా దగ్గర మెదిలినా కూడా చదువుకున్నట్టే మెదిలింది, ఇంకా వేరే ఉద్దేశంతో ఏం మెదిలలే, చదువుకున్నట్టే మెదిలింది. కానీ ఫోన్లో వాడు ఎంత టార్చర్ పెట్టిండో తెలియదు. నేను కూడా చాటింగ్లో పెట్టడం నేను ఒకసారి చూసాను, చాటింగ్లో బెదిరిస్తే ఆమె భయపడుతూ కథం చాటింగ్ మొత్తం డిలీట్ చేసి, అమ్మాయి జీవితం నేను చదివితే మంచిగా ఉండదు అనుకొని నేను వద్దని అనుకొని డిలీట్ చేసి ఇప్పించి మారు అని చెప్పి నేను దైవం మీద ప్రమాణం చేయించుకొని చేసిన. మంచిగా మెదులుతా అంటే సంతోషపడ్డా నేను. కానీ ఇట్లా జరుగుతుందని ఇంకా నాకు తెలియదు. ఫోన్ ఎప్పుడు ఇప్పించారు తన మొబైల్? తన మొబైల్ ఇప్పుడు ఏది ఇంజనీరింగ్ కాలేజ్ పోయినా ఖచ్చితంగా మొబైల్ అవసరమే. ఇక అప్పుడు ఇప్పుడు ఎంత సంవత్సరం కూడా కాలే, సంవత్సరం కూడా కాలే. ఈ మధ్యలో ట్రాప్ చేసినప్పుడు కూడా వేరే ఫోన్ నెంబర్ ఉంటే అటు నెంబర్ తీసేసిన, ఫోన్ తీసేసిన, కొత్త నెంబర్లు ఇచ్చిన. ఇక్కడ వాడకట్ల దొంగలు ఉన్నారు,
వానికి ఈ మెసేజ్లు అందియడానికి ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది, ఇగో ఈ అమ్మాయి ఇప్పుడు పోతుంది. నేను అమ్మాయిని కూడా ఈ దొంగలు ఉన్నారని తెలిసి కూడా నేను జాగ్రత్తగా కాపాడడానికి కోసము నేను హైదరాబాద్కి తీసుకుపోతూ కాలేజీలో దించి నేను అత్తు ఎవరన్నా అట్లా దించేస్తారా? అమ్మాయి పోతుందని ఇడిచిపెడతారు. నమ్మకం మీద ఏం కాదు, పోతుంది అమ్మాయి పోతుంది అని పంపిస్తారు. నేనే పోయి తీస్తాను. ఒక్కొక్కసారి కార్లో తీసుకుపోయి దించొచ్చిన, హాస్టల్లో సెక్యూరిటీగా పోయినా. నేను హాస్టల్ దాకా గేట్ ముందర లోపలికి పంపించి సపరేట్గా చుట్టండి. నేను పొద్దున్న 4 గంటలకు వెళ్తే 12 గంటల 1 గంటల వరకు వచ్చేవాడిని. కొంత సెక్యూరిటీగా పోయినా నేను. వాడు ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత ట్రాప్ చేసిండు అమ్మాయిని. భయంతో పోయింది, ఏం వస్తువు తీసుకోకనే భయంతో పోయింది. అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తను ఏ వస్తువు తీసుకోక ఉన్న డ్రెస్ తోటి వెళ్ళిపోయింది. అంటే అడే ఏ రకంగా అమ్మాయి మా మీద కొంచెం ప్రేమ ఉన్నది కదా, వాని భయంతో పోయింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.